మనకి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర అంటే ఏపీ హిస్టరీలో భాగంగా మనకి మొత్తం ఇందులో 5 చాప్టర్స్ ఇచ్చాడు. మొత్తం 5 చాప్టర్స్, 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకునేది ఏంటంటే చాప్టర్ 3. ఈ చాప్టర్ 3 ఈ చాప్టర్ గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే మనం రేపటి నుంచి ఇదే చాప్టర్ నుండి మన టెస్ట్ సిరీస్ అనేది మొదలు కాబోతుంది. ఇదే ఎందుకు మనం మొదలు పెట్టుకోవాలంటే ఆల్రెడీ మనం ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ చదువుకున్నాం కాబట్టి ఇండియన్ హిస్టరీలో కొంత సమాచారం ఏదైతే ఉందో ఐరోపా వాసులు రాక కానీ లేకపోతే ఇతరత్ర ఈ చాప్టర్ ఏదైతే ఉందో అది మనకి ఇండియన్ హిస్టరీలో కొంచెం ప్యారలల్గా ఉంటుంది. అందులో భాగంగా కొన్ని అంశాలు ఇందులో తగులుతూ ఉంటాయి. అందుకనే మనం ఈ చాప్టర్ 3ని మనం చెప్పుకోవాలి. అయితే మీకు ఇక్కడ చెప్పేది జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. చాప్టర్ 3లో ఏమేమి చదువుకోవాలి జస్ట్ సిలబస్ విశ్లేషణ మాత్రమే చేస్తున్నాను, అంతేగాని పాఠం చెప్పట్లేదు నేరుగా కూడా. సో సిలబస్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చాప్టర్ 3 మొత్తం కనుక చూసుకున్నట్లయితే అందులో ఏమేమి అంశాలు ఉన్నాయని ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో మనకి చూడండి ఒకసారి యూరోపియన్ల రాక, అలానే వాణిజ్య వ్యాపార కేంద్రాలు, అలానే కంపెనీ పాలనలో ఆంధ్ర. ఈ చాప్టర్లో మొదటి అంశంగా ఉంది ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐరోపా వారు యాక్చువల్గా వర్తకం కోసం 3 మార్గాలను ఉపయోగించేవాళ్ళు. అవేంటి అంటే యూరోప్ నుంచి కాన్స్టాంటినోపుల్ వరకు, అంటే మనకి టర్కీలో ఇస్తాంబుల్ ఉంటుంది, అలా మధ్య ఆసియా మీదుగా ఇండియాకి ఒక మార్గం. అలానే రెండవది ఏంటంటే అదే యూరోప్ నుంచి మధ్యధరా సముద్రం ఉంటుంది ఇలా. సో మధ్యధరా సముద్రం మీదుగా పశ్చిమాసియా మీదుగా మనకి ఇండియా మీదుగా రావడానికి ఒక మార్గం. అలానే మూడో మార్గం ఏంటంటే ఆ యూరోప్ నుంచి మధ్యధరా సముద్రం, అలానే వయా ఆఫ్రికా, అలానే మధ్యలో ఇక్కడ ఎర్ర సముద్రం ఉంటుంది. ఆ ఎర్ర సముద్రం మీదుగా మనకి పశ్చిమాసియా, దాని మీదుగా ఇండియా. ఇలా మనకి 3 మార్గాలు ఉండేవి అంతకుముందు. అయితే ఈ వర్తక వ్యాపారాలకి ఈ 3 మార్గాలు 15వ శతాబ్దంలో అవరోధం వచ్చి పడ్డాయి. ఈ 3 మార్గాలకి, ముఖ్యంగా మనం చెప్పుకున్న మొదటి మార్గానికి. అందుకనే ఈ యూరోపియన్స్ ఏం చేశారంటే ముఖ్యంగా ఈ పోర్చుగీస్ వాసి అయిన వాస్కో డిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడికై పోర్చుగీస్ రాజధాని అయిన లిస్బన్, ఇదిగో లిస్బన్ మనకు కనిపిస్తుంది కదా, ఈ లిస్బన్ నుంచి అక్కడి నుంచి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇక్కడ ఉంది కదా కేప్ ఆఫ్ గుడ్ హోప్, దీన్ని చేరుకొని తర్వాత అక్కడున్న ఒక వ్యాపారి అబ్దుల్ మజీద్ అంటారు అతన్ని, ఆయనకి ఇంకో పేరు నాజిబ్ అని కూడా అంటారు. ఆయన సహాయంతో ఇండియాకి 1498 మే 17న కాలికట్, కోజికట్ ఏదైతే ఉందో దాన్ని చేరుకున్నాడు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు వాస్కో డిగామా భారతదేశానికి లేదా కాలికట్కి చేరుకున్న డేట్ అడిగాడు, చాలాసార్లు అడిగాడు. ఏంటంటే అది 1498 మే 17, ఈ డేట్ చాలాసార్లు అడిగాడు. అలానే మార్గాల గురించి కూడా అడిగాడు, ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కూడా అడిగాడు. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ కూడా మనం ఇండియన్ హిస్టరీలో ఇదంతా కూడా నేర్చుకుందే. అలానే నెక్స్ట్ భారతదేశంలోకి అసలు ఐరోపా వారి రాక వరుస క్రమాన్ని మనం నేర్చుకోవాలి. భారతదేశంలోకి ఐరోపా వాళ్ళు ఎలా వచ్చారు, వరుస క్రమం అనేది కావాలి. ఫస్ట్ భారతదేశం గురించి నేర్చుకోవాలి. భారతదేశానికి వచ్చిన ఐరోపా వారు ఎవరు ఫస్ట్ అంటే పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ వారి తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ వారి తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు. బ్రిటిష్ వారి తర్వాత డెన్మార్క్ వారు వచ్చారు. డెన్మార్క్ వారి తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. ఇట్లా మనకు ఒక ఆర్డర్ ఉంటుంది. ఈ ఆర్డరు చాలాసార్లు అడిగాడు. ఓకే, ఇది మనం నేర్చుకోవాలి. అలానే నెక్స్ట్ మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి వీటి మీద, ఇక్కడ ఈ యొక్క టాపిక్లో ఎలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అంటే వర్తక వ్యాపారం కోసం భారతదేశంలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా
ఆంధ్ర ప్రాంతంలోకి అడుగు పెట్టని యూరోపియన్లు ఎవరు? ఈ క్రింది వారు ఎవరై ఉంటారు చెప్పండి. వాళ్ళు భారతదేశంలోకి వచ్చారు, భారతదేశంలో వర్తక వ్యాపారం చేశారు, కానీ ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చి వ్యాపారం మాత్రం చేయలేదు. అలాంటి యూరోపియన్స్ ఎవరు ఈ క్రింది వారిలో? ఈజీగా చెప్పేయచ్చు. ఎవరు? డెన్మార్క్ వారు. ఓకేనా? ఇలాంటి ప్రశ్నలే మనకు అడుగుతున్నాడు కదా. డెన్మార్క్ వాళ్ళు, వీళ్ళే మనకి ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చి వర్తక వ్యాపారాలు చేయలేదు. ఈ డెన్మార్క్ వాళ్ళు భారతదేశంలో చేశారు. ఇదిగో మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడే చెప్పుకున్నాం కదా, వీళ్ళైతే భారతదేశంలో చేశారు, భారతదేశానికి వచ్చారు, భారతదేశం మొత్తం మీద కూడా చేశారు. కానీ ఈ డెన్మార్క్ వాళ్ళు మన ఆంధ్ర ప్రాంతంలోకి మాత్రం అడుగు పెట్టలేదు, అలానే ఇక్కడ వర్తక వ్యాపారం చేయలేదు మన ఆంధ్ర ప్రాంతంలో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటివే మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు, ఎంత లోతుగా వెళ్ళి అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఆంధ్ర ప్రాంతంలోకి ఐరోపా వారు వచ్చిన క్రమం కనుక చూసుకున్నట్లయితే మొదటిగా వచ్చిన వాళ్ళు ఎవరంటే డచ్ వాళ్ళు. అదే మనకి ఇండియాలో మొట్టమొదటిగా వచ్చిన ఐరోపా వారు ఎవరంటే ఎవరు అక్కడ పోర్చుగీస్ వాళ్ళు, ఏది ఇండియాకైతే. అదే మన ఆంధ్ర ప్రాంతానికైతే డచ్ వాళ్ళు. అలానే నెక్స్ట్ బ్రిటిష్ వారు, అలానే తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు, ఇట్లా మనకు వచ్చారు. అంటే ఇక్కడ చూడండి, ఇండియాలోకి మొదటిగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, అలానే ఆంధ్ర ప్రాంతంలోకి ఆఖరిగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, ఇట్లా మనకున్నారు. ఇలా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఆంధ్ర ప్రాంతంలో మొదటిగా వచ్చిన డచ్ వాళ్ళు ఎక్కడ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు? మొదటిగా ఎక్కడ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు? ఇలాంటివి లోతుగా అడుగుతుంటాడు. ఎక్కడ ఏర్పరచుకున్నారు చెప్పండి? ఈ డచ్ వాళ్ళు మొదటిగా వచ్చి ఎక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు? మచిలీపట్నం వద్ద మనకి మొదటిగా స్థావరాన్ని నిర్మించినారు, మచిలీపట్నం. ఓకే, ఇలాంటివి. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి, మరి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా, 18వ శతాబ్దంలో వచ్చారు. సో 18వ శతాబ్దం ప్రారంభం నాటికి ఐరోపా వాళ్ళు, మనకి పోర్చుగీస్ వాళ్ళు కానీ, లేకపోతే డచ్ వాళ్ళు కానీ, లేదా ఆంగ్లేయులు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కానీ ఆంధ్రదేశం అంతటా కూడా వ్యాపార సంస్థలు నెలకొల్పుకున్నారు. ఏది 18వ శతాబ్దం నాటికి మన ఆంధ్ర ప్రాంతంలో ఒకరినొకరు పోటీ పడ్డారు. అయితే ఈ పోటీ తట్టుకోలేక మొదటిగా పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత డచ్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇట్లా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా పోయినప్పటికీ కూడా ఆఖరిగా మిగిలింది ఎవరంటే ఈ బ్రిటిష్ వాళ్ళు, అలానే ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళిద్దరు మాత్రం మిగిలి ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య యుద్ధాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక పక్క, అలానే ఫ్రెంచ్ వారు, వీళ్ళు స్థానికులతోటి, మన ఆంధ్ర ప్రాంతంలోని స్థానికులతోటి కలిసి ఆంధ్రాలో అలానే కర్ణాటక ప్రాంతంలో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ ఫ్రెంచ్ వాళ్ళు, వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధాలనే మనం ఏమంటారు? ఏ యుద్ధాలు అంటాం? ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటాం. అంతేనా? ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన యుద్ధాలని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటారు. మొత్తం ఎన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి? మొత్తం కూడా ఎన్నండి? మొత్తం ఎన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినాయి? 3. ఓకేనా? ఆ 3 గురించి మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నాం, క్లాసులు కూడా ఉన్నాయి ఈ 3 గురించి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు కర్ణాటక యుద్ధాల గురించి? ఈ కర్ణాటక యుద్ధాల గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అంటే, సరే ఇక్కడ చూడండి, నేను ఒక ప్రశ్న ఉంచాను మేము ముందు తయారు చేసి. యుద్ధాలు: మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం. అలానే ఈ యుద్ధం వల్ల వచ్చిన ఒప్పందాలు: పాండిచ్చేరి, మొదటి కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి, రెండవ కర్ణాటక యుద్ధం ప్యారిస్, మూడవ కర్ణాటక యుద్ధం ఎక్స్లా చాపల్. అయితే ఈ మూడిట్లో ఎన్ని జతలు సరైనవి, ఎన్ని జతలు సరైనవి కావు? ఒకసారి చెప్పండి. సో ఇప్పుడు కొత్తగా చదువుతున్నట్లయితే మీరు ఆన్సర్ చేయడానికి ఎటువంటి ఫీల్ కావద్దు. ఒకవేళ ఆన్సర్ రాకపోతే లీవ్ ఇట్, మామూలుగా వదిలేసేయండి. ఎందుకంటే తర్వాత నేర్చుకుంటారు మీరు జస్ట్ అన్నీ కూడా. అయితే ఇక్కడ మీ ముందేంటంటే ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఈ అంశాల మీద అని చెప్పడానికి మాత్రమే. దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి?
ఆన్సర్ ఏంటి? ఆన్సర్ డి. 3 జతలు సరైనవి కావు. నేను ఇచ్చిన ఈ 3 జతలు కూడా అన్నీ కూడా రాంగే. అన్నీ కూడా రాంగే. ఎందుకంటే మనకి చూడండి ఇక్కడ ఫస్ట్ కర్ణాటిక్ వార్, మొదటి కర్ణాటిక్ వార్ ఏదైతే ఉందో, మొదటి కర్ణాటక యుద్ధం ద్వారా వచ్చిన సంధి పేరేంటి? ఏంటి చెప్పండి? ఎక్స్లా చాపెల్ సంధి. ఎక్స్లా చాపెల్ సంధి. ఎక్స్లా చాపెల్ సంధి. ఓకే. అలానే సెకండ్ కర్ణాటిక్ వార్, రెండవ కర్ణాటక యుద్ధం ద్వారా ఏర్పడిన సంధి పేరేంటి అంటే పాండిచ్చేరి సంధి. పాండిచ్చేరి సంధి. అలానే మూడవ కర్ణాటక యుద్ధం, థర్డ్ కర్ణాటిక్ వార్ ద్వారా వచ్చిన సంధి ఏంటంటే ప్యారిస్ ఒప్పందం, లేదా ప్యారిస్ సంధి. దీని గురించి గ్రూప్ 2లోనూ గ్రూప్ 1లో కూడా అడిగినట్టుంది. ఈ ఈ బేస్ మీద మొత్తం కూడా. అంటే ఇలాంటివి మనల్ని అడుగుతూ ఉంటాడు, ఇవి నేర్చుకుంటూ ఉండాలి. ఓకే. అలానే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక తర్వాత ఇదే బ్రిటిష్ వారికి, ఇదే ఫ్రెంచ్ వారికి ఈ 3 కర్ణాటక యుద్ధాలు ఎంత ఇంపార్టెంటో, అలానే వీళ్ళకి జరిగిన యుద్ధం పేరు వందవాసి యుద్ధం. వందవాసి యుద్ధం విన్నారా ఎప్పుడైనా? వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? వందవాసి యుద్ధం మనకి ఇయర్ అనేది ఇంపార్టెంట్. వందవాసి యుద్ధం 1760, 1760. చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు అడిగాడు. ఓకేనా? బ్రిటిష్ వారికి అలానే ఫ్రెంచ్ వారికి. అయితే ఇక్కడ మనం ఇందులో డెప్త్కి వెళ్ళి చదువుకుంటాం. వందవాసి యుద్ధంలో చాలా డెప్త్కి వెళ్ళి చదువుకుంటాం. మనకి బ్రిటిష్ వారి తరపున ఆంగ్ల సేనాని, ఆయన పేరు ఏంటంటే సర్ ఐవర్ కూట్ అని ఉంటాడు. సర్ ఐవర్ కూట్. ఈయన ఒక ఆంగ్ల సేనాని. 1760లో ఈ వందవాసి యుద్ధంలో పాల్గొన్న సేనాని. ఈయనొక్కడే సింగిల్ హ్యాండ్ తోటి మొత్తం కూడా యుద్ధాన్ని నడిపాడు. గుర్తుపెట్టుకోండి. సర్ ఐవర్ కూట్ అనే ఆంగ్ల సేనాని, ఈయన ఒక్కడే 1760లో వందవాసి యుద్ధంలో ఈ ఫ్రెంచ్ వారిని ఓడించాడు. ఓకే. ఫ్రెంచ్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రెంచ్ స్థావరాలు పుదుచ్చేరి కానీ, లేకపోతే మాహే కానీ, లేకపోతే జింజీ కానీ, ఇలాంటివన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వశపరుచుకున్నారు. అంటే మనకి వర్తక స్థావరాల కోసమే యుద్ధాలు మొత్తం కూడా అప్పుడు. అంతేగాని భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి కాదు. వాళ్ళల్లో వాళ్ళు మనకి ఈ యొక్క వర్తక స్థావరాలని ఏర్పరచుకోవడం కోసమే, అంటే తీసుకోవడం కోసమే. అలానే ఫ్రెంచ్ వారి తరపున ఎవరున్నారు ఆ యుద్ధంలో అంటే కౌంట్ డి లాలీ అనేవాడు ఉన్నాడు. కౌంట్ డి లాలీ. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా నేను ఏదో పైపైన చెప్పట్లేదు, డెప్త్గా కూడా వెళ్ళి చెప్తున్నాను. బ్రిటిష్ వారు తరపున సర్ ఐవర్ కోట్, అలానే మనకి ఫ్రెంచ్ వారి తరపున ఎవరంటే కౌంట్ డి లాలీ. ఈ కౌంట్ డి లాలీ ఘోరంగా విఫలమయ్యాడు. అప్పుడు వరకు చాలా యుద్ధాలు చేశాడు, కానీ కౌంట్ డి లాలీ ఈ ఫ్రెంచ్ సేనాని, ఇక్కడ రాసుకోండి ఎందుకైనా మంచిది, ఇక్కడ సర్ ఐవర్ కోట్ యువతల పక్క, అలానే ఇటు పక్క ఏమని చెప్పాను? కౌంట్ డి లాలీ ఓడిపోయి బందీగా చిక్కాడు. కాళ్ళు చేతులు కట్టేశారు కౌంట్ డి లాలీని. సో బందీగా చిక్కాడు. సో దాంతో ఈ యుద్ధంతో, ఈ వందవాసి యుద్ధంతో వార్ వన్ సైడ్ అయిపోయింది మొత్తం కూడా. అంటే ఏమైపోయింది చెప్పండి ఒకసారిగా? వందవాసి యుద్ధం ద్వారా మొత్తం కూడా ఈ స్థావరాలు కానీ, లేకపోతే ఈ ఆధిపత్యం కానీ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. మొత్తం కూడా బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఫ్రెంచ్ వారి పతనానికి కారణం, అలానే ఫ్రెంచ్ వారు తుది ముట్టించడానికి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి దాదాపుగా కారణమైన యుద్ధం ఏంటంటే వందవాసి యుద్ధం 1760 అని చెప్పాలి. ఓకే. అలానే బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం కోసం ఈ యుద్ధం అనేది చాలా ఉపయోగపడింది. సో ఇక్కడ ఆ వందవాసి యుద్ధం గురించి చదువుకోవాలి. వందవాసి యుద్ధం. ఓకే. అలానే బొబ్బిలి యుద్ధం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అయిన యుద్ధం ఏంటంటే బొబ్బిలి యుద్ధం. 1757, అలానే జనవరి 24న యుద్ధం జరిగింది. డేట్తో సహా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ బొబ్బిలి యుద్ధం ఏంటంటే
రెండు జమీందారుల మధ్య పోరు అనుకోవాలి. రెండు జమీందారుల మధ్య పోరు అంటే రెండు జమీందారుల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. ఒకళ్ళంటే ఒకరికి పడేది కాదు. అది ఎవరెవరంటే విజయనగరం జమీందారు, అలానే బొబ్బిలి జమీందారు. అయితే విజయనగరం జమీందారు ఆయన పేరు ఏంటంటే విజయనగరం, విజయ పేరు మీద వస్తుంది. ఆయన పేరు విజయరామరాజు. విజయరామరాజు. అలానే నెక్స్ట్ బొబ్బిలి జమీందారు. బొబ్బిలి జమీందారు పేరు ఏంటంటే రంగారావు. రంగారావు. ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఈ విజయనగరం జమీందారు విజయరామరాజుకి బాగా ఫ్రెండ్లీగా ఉండేది ఎవరంటే ఈ ఫ్రెంచ్ సేనాని ఎవరైనా, ఆయన పేరు బుస్సీ ఉన్నాడు కదా, బుస్సీ. ఈయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అంటే బుస్సీతోటి సత్సంబంధాలు ఉండేవి విజయరామరాజుకి. ఎప్పటి నుంచో చెబుతున్నాడు, రోజు వస్తాడు, వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చొని తాగుతూ ఉంటుంటారు. ఎట్లయినా కానీ రంగారావుని వేసేయాలి, మీ సహకారం నాకు అందిస్తారా లేదా అని విజయరామరాజు అడగడం. దాని తర్వాత బుస్సి సరేలే చూద్దాం, వాడి పని చూద్దాం అని చెప్పేసి ఒకరోజు పన్నాగం పండి, ఓకే. సో బొబ్బిలి జమీందారు రంగారావుపై, బొబ్బిలి జమీందారైన రంగారావుపై ఈ బుస్సీ సహాయంతో విజయరామరాజు వెళ్ళి అటాక్ చేశారు వీళ్ళిద్దరు కూడా. చేయడంతో ఆ యుద్ధమే బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24న మొత్తం కూడా. అంటే బొబ్బిలి యుద్ధంలో వీళ్ళిద్దరూ కలిపి ఇతని మీద అటాక్ చేస్తే రంగారావుని చంపేశారు, రంగారావుని సంహరించారు. సో అట్లా మొత్తం కూడా బొబ్బిలి కోటను ఆక్రమించేసుకున్నారు. ఆ బొబ్బిలి కోట ఏదైతే ఉందో బొబ్బిలి కోటను మొత్తం కూడా ఆక్రమించేసుకున్నారు. అయితే రంగారావు చనిపోవడంతో రంగారావుకి దగ్గర బంధువు తాండ్ర పాపారాయుడు అనేవాడు ఉన్నవాడు. ఆ తాండ్ర పాపారాయుడుకి కోపం వచ్చి మా బంధువునే చంపేస్తారా, మేము లేమనుకున్నావా అని చెప్పేసి ఈ రంగారావు తరపున ఈ తాండ్ర పాపారాయుడు ఏం చేశాడంటే విజయరామరాజు దగ్గరికి వెళ్ళిపోయి అతని మీద ఫైట్ చేశాడు. సో తాండ్ర పాపారాయుడు విజయరామరాజుని చంపేశాడు. ఇట్లా వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళు మనకెందుకు వచ్చిన గోళ్ళే అని చెప్పేసి అలా చూస్తున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకొని చస్తే వీళ్ళకి మిగిలింది ఏంటంటే ఈ విజయంతో, దీంతో ఇటు విజయరామరాజు చనిపోయాడు, అటు రంగారావు చనిపోయాడు. ఇక ఫ్రెంచ్ వారికి అధికారం వచ్చింది ఇక్కడ. గంజాం నుంచి గుంటూరు వరకు మొత్తం కూడా అది ఉత్తర కోస్తా అనమాట. ఆ ఉత్తర కోస్తా మొత్తం ఫ్రెంచ్ వారి ఆధిపత్యంలోకి వచ్చింది ఈ బొబ్బిలి యుద్ధం ద్వారా. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకే. ఇక తర్వాత చందుర్తి యుద్ధం. చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1758లో జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు విజయనగర జమీందారు ఇక్కడ బుస్సి, అలానే బొబ్బిలి జమీందారు రంగారావు. ఇక్కడ విషయంకి వస్తే విజయనగర సైన్యాలు, ఆంగ్లేయ సైన్యాలు ఒక పక్కకు వచ్చినాయి. తర్వాత ఫ్రెంచ్ వారు ఒక పక్కకు వచ్చారు. అంటే కొంచెం సీన్ అనేది చూడండి ఒకసారి ఎలా మారిందో. సో విజయనగర సైన్యాలు అంటే విజయనగరానికి సంబంధించిన ఆ యొక్క జమీందారు ఏదైతే ఉన్నాయో ఆ సైన్యాలు ఏవైతేనో ఒక పక్క, ఆంగ్లేయ సైన్యాలు ఒక పక్క, అలానే ఫ్రెంచ్ వారు ఒక పక్కన ఇట్లా చేశారు. ఇదే చందుర్తి యుద్ధం. భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలలో చందుర్తి యుద్ధం అనేది ప్రముఖంగా ఒకటని చెప్పుకోవాలి. ఈ యుద్ధం వలన, ఈ చందుర్తి యుద్ధం వలన ఫ్రెంచ్ వారు వాళ్ళు ఇక్కడ ఈ బొబ్బిలి యుద్ధం ద్వారా పొందబడిన ఈ ఉత్తర సర్కారులో ఏదైతే ఉందో ఆ ఉత్తర సర్కారు పాపం వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చందుర్తి యుద్ధంలో విజయనగర సైన్యాలు, ఆంగ్లేయ సైన్యాలు గెలిచింది వీళ్ళు ఓడిపోయారు. ఫ్రెంచ్ వాళ్ళు అనేవాళ్ళు ఓడిపోయారు, ఓకే. సో ఉత్తర సర్కారులో ఫ్రెంచ్ వారి పరిస్థితి దిగజారిపోయింది చందుర్తి యుద్ధం ద్వారా. అలానే ఇది చాలా చిన్న యుద్ధమే, కానీ ఉత్తర సర్కారులో ఇంగ్లీష్ వారికి గొప్ప ఆధిక్యత తెచ్చిపెట్టిన యుద్ధం ఏంటంటే చందుర్తి యుద్ధం. అందుకే మనకి ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడంటే ఈ క్రింది అంశాలను పరిశీలన చేయండి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాది లాంటి యుద్ధం, అంటే పునాది వేసిన యుద్ధం ఏంటంటే ఇది భారతదేశంలో ప్లాసీ యుద్ధం. అవునా కదా? భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాది లాంటి యుద్ధం ఏంటి? ప్లాసీ యుద్ధం 1757. రైట్ స్టేట్మెంట్. అలానే ఆంధ్రాలో
బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాది లాంటి యుద్ధం ఏది? బ్రిటిష్ సామ్రాజ్యం. అక్కడేమో ప్లాసీ యుద్ధం అయితే ఇక్కడ మనకి చంద్రుతి యుద్ధం అని చెప్పుకోవాలి. ఇప్పుడే కదా మనం చెప్పుకుంది చంద్రుతి యుద్ధం 1758. కాబట్టి 1, 2 సరైనవి. మనకి స్టేట్మెంట్స్ రూపంలోనే ఇస్తున్నాడు. రేపొద్దున మీకు రాయబోయే ఏపీ హిస్టరీలో 75 మార్కులకు ఉంటుంది. 75కి కనీసంలో కనీసం 60కి పైగానే స్టేట్మెంట్స్ వస్తాయి. అలా రావాలంటే మొత్తం కూడా డెప్త్గా చదువుకోవడమే. ఇక నెక్స్ట్, మరి ఉత్తర సర్కారులు ఎవరి వశం అయిపోయినాయి? ఫ్రెంచ్ వారి దగ్గర నుంచి ఎవరి వశం అయిపోయినాయి ఉత్తర సర్కారులు అనేవి? ఎవరి వశం అయిపోయినాయి? బ్రిటిష్ వారి వశం అయిపోయినాయి. అంటే మనకి ఎలా మారిందో చూసుకోండి. బొబ్బిలి యుద్ధం ద్వారా ఫ్రెంచ్ వారికి వచ్చిన ఉత్తర సర్కారులు, తర్వాత చంద్రుతి యుద్ధం ద్వారా ఎవరికి వెళ్ళిపోయినాయి? బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. తర్వాత ఎట్లా మరి ఆ ఉత్తర సర్కారుని ఎలా పొందారు అంటే ఇక్కడ అదే చూడండి. ఉత్తర సర్కారుల్ని ఎలా పొందారంటే కాండ్రేగుల జోగిపంతుల రాయబారం ద్వారా పొందారు. కాండ్రేగుల జోగిపంతుల రాయబారం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పింది మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా మనకి ఉత్తర సర్కారులు అసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ టైంలో అంటే హైదరాబాద్ నిజాం అయిన అలీ ఖాన్ అనేవాడు ఉండేవాడు. వాడి దగ్గర వాడి ఆధీనంలో ఉండేవి. అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి మధ్యలో రాయబారిని ఎవరిని పంపిద్దామని చూస్తే కాండ్రేగుల జోగిపంతులు ఉన్నాడు. అతనికి అనేక భాషల మీద పట్టుంది. ఈయన ప్రసిద్ధ దుబాసీ కూడా. కాబట్టి ఈయన పంపిద్దామని పంపించేశారు. మరి అక్కడికి వెళ్ళి ఆ నిజాం దగ్గరికి వెళ్ళి ఉత్తర సర్కారుల్ని ఆంగ్లేయ కంపెనీకి మీరు కౌలుగా ఇస్తారా అని అడిగాడు. మరి ఆ నిజాం కూడా ఎలా ఇవ్వాలి ఏంటి మరి మొత్తం కూడా చూస్తే ఏడాదికి 15 లక్షల రూపాయలు చెల్లించండి వాళ్ళకి, ఉత్తర సర్కారు వాళ్ళు తీసుకుంటారు అంటే 15 లక్షల రూపాయలకి చెల్లించడం కోసం వాళ్ళు ఒప్పుకున్నారు. దాంతో నిజాం అంగీకరించడంతో ఆ ఉత్తర సర్కారులు మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయంటే మనకి బ్రిటిష్ వారి చేతికి వెళ్ళిపోయాయి. ఇట్లా మనకి జరిగింది. అలానే గుంటూరు ప్రాంతం పొందుట, అక్కడి నుంచి గుంటూరు, అలానే దత్త మండలాల్ని ఆక్రమించుట. మోస్ట్ ఇంపార్టెంట్, దత్త మండలాల్ని ఆక్రమించుట. మనకి ఆంధ్రప్రదేశ్లో లేదా ఆంధ్రదేశంలో మనకి దత్త మండలాలు అంటే ఏమేమి వస్తాయి అంటే కడప, కర్నూలు, అనంతపురం, కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లాలను కలిపి మనం దత్త మండలాలు అంటాం. యాక్చువల్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బిట్. నేను చెప్పేది ఒక బిట్. కడప, కర్నూలు, అనంతపురం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బళ్ళారి జిల్లాలను కలిపి దత్త మండలాలు అంటాం. అయితే వీటిని ఏం చేశాడంటే అప్పుడున్న నిజాం ఏం చేశాడంటే సైన్య సహకార పద్ధతి ఏదైతే ఉందో దాని ద్వారా ఇంగ్లీష్ వారికి దారాదత్తం చేశాడు. అందుకనే అట్లా దత్తత చేసినందుకు దత్త మండలాలనే పేరు వచ్చింది. అయితే 1928 వరకు నేను ఏదైతే చెప్పానో ఆ జిల్లాలని ఆ ప్రాంతాలని దత్త మండలాలనే పిలిచారు. అలానే వాడుకలోకి ఉంది. అయితే 1928వ సంవత్సరంలో అప్పుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఆయన ఏం చేశాడంటే ఈ ప్రాంతాన్ని రాయలవారి శ్రీకృష్ణదేవరాయలు రాయలు కదా, రాయల వారు ఏలిన ప్రాంతం గనక ఈ దత్త మండలాలకి రాయలసీమ అనే పేరుంటే బాగుంటుందని సూచించాడు. అందుకని మనకి ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది ఏంటంటే దత్త మండలాలకి రాయలసీమ అని పేరుని ఎవరు సూచించారు అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. అయితే ఈ దత్త మండలాలకి రాయలసీమ అనే పేరు 1928లో సూచించాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 1928వ సంవత్సరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన నంద్యాలలో ఒక ఆంధ్ర మహాసభ జరిగితే ఆ ఆంధ్ర మహాసభలో రాయలసీమ అనే నామకరణాన్ని మనం అఫీషియల్గా ప్రకటిద్దామని ప్రకటించేశారు. అప్పటి నుంచి రాయలసీమ అని వచ్చింది. అట్లా దత్త మండలాలు అనే దాని గురించి చూడండి ఒకసారి. అలానే చిత్తూరు, నెల్లూరుని పొందుట ఎవరు పొందేది? మనకి ఇక్కడ ఎవరు పొందుతున్నారు? బ్రిటిష్ వాళ్ళు. ఓకే, అలానే స్థానిక జమీందారులు తిరుగుబాట్లు,
అలానే పద్మనాభ యుద్ధం 1794, అలానే కొరమల్లయ్య తిరుగుబాటు, అలానే కోయిలకుంట్ల నరసింహారెడ్డి తిరుగుబాటు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ చదవాల్సిందే ఈ చాప్టర్లో. ఓకే, అలానే ఇక మనకి ఇదే చాప్టర్లో ఏం అంశాలు ఇచ్చాడంటే ఆంధ్రాలో 1857 తిరుగుబాటు కూడా చదువుకోవాలి. అంటే మనకి భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు చదువుకున్నాం. అయితే ఆ 1857 తిరుగుబాటు అంటే సిపాయిల తిరుగుబాటు. ఆ సిపాయిల తిరుగుబాటు వివిధ స్థలాలలో జరిగింది. మన గ్రూప్ 1లో కూడా బిట్ వచ్చింది. అయితే అక్కడ ఎలా చదువుకున్నామో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో, అదే ఆంధ్ర ప్రాంతంలో 1857 తిరుగుబాటు జరిగిన సంఘటనల గురించి చదువుకోవాలి. ఇక్కడ పర్లాకిమిడి, ఈ పర్లాకిమిడి అనే ప్రాంతంలో దండసేనుని తిరుగుబాటు ఒకటి జరిగింది. అలానే కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు ఒకటి జరిగింది. అలానే విశాఖపట్నంలో తిరుగుబాటు జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదువుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అలానే భారతదేశ చరిత్ర కూడా మీరు చదివి ఉన్నారు. అసలు 1857 తిరుగుబాటు, ఈ సిపాయిల తిరుగుబాటు మనకి వాస్తవానికి ఎక్కడ మొదలైందని చెప్పుకోవాలి, మీకు గుర్తుందా? విశాఖపట్నం అని నేను చెప్పాను క్లాస్లో, గుర్తుందా? విశాఖపట్నంలో తిరుగుబాటు కూడా మన దగ్గర జరిగింది. అలానే కడపలో కూడా ఈ 1857 తిరుగుబాట్ల ఆనవాళ్ళు కనపడ్డాయి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇండియాతో పోల్చుకుంటే మన ఆంధ్ర ప్రాంతంలో పెద్దగా ఈ 1857 తిరుగుబాటు జరగలేదనే చెప్పాలి. ఆ జరగకపోవడానికి గల కారణాలు కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. ఓకే, అలానే నెక్స్ట్ ఇంకా ఏం చదువుకోవాలి ఈ దీనిలో అంటే ఆంధ్రదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఏ విధంగా ఉంది. ఇప్పుడు వరకు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కొనసాగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఏ విధంగా ఉందనే చూసుకోవాలి. సో కలెక్టర్ వ్యవస్థ, భూమి శిస్తు విధానం అనేది ఉంటుంది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో. అయితే కలెక్టరు గురించి మనం చదువుకోవాలి, కలెక్టర్ వ్యవస్థ గురించి చదువుకోవాలి. ఆనాటి కాలంలో ఒక జిల్లా పాలనా యంత్రాంగాన్ని ఎవరు చూసుకుంటారంటే కలెక్టరే చూసుకుంటాడు. అలానే కంపెనీ పాలనలో ఉన్న ఈ కలెక్టర్ ఏం చేస్తాడంటే భూమి శిస్తు ఏదైతే ఉందో ఆ భూమి శిస్తు వసూలు మొత్తం కూడా కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. ఓకేనా, కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. అలానే మరి కలెక్టర్ ఇంకా ఏం చూస్తాడు, భూమి శిస్తు చూస్తాడు. ఇక్కడ చూడండి ఒకసారి, భూమి శిస్తు వసూలు చేసే బాధ్యత చూస్తాడు, భూమి శిస్తు. అలానే శాంతి భద్రతలు చూస్తాడు, శాంతి భద్రతలు. అలానే నెక్స్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే న్యాయానికి సంబంధించిన మ్యాజిస్ట్రేట్ వ్యవహారాలు చూస్తాడు. అలానే పోలీస్ అధికారాలు కూడా చూసేవాడు, పోలీస్ అధికారాలు ఇవన్నీ కూడా కలెక్టరే చూసేవాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత కారెన్ వాలిస్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేతిలోనే ఉంటే మొత్తం కూడా ఏమైపోతుంది, నిరంకుశత్వానికి దారితీస్తుంది. ఓకే అని ఈయన కారెన్ వాలిస్ గ్రహించి భూమి శిస్తు ఏదైతే ఉందో ఆ భూమి శిస్తు కలెక్టర్ వసూలు చేస్తాడు. ఓకే, తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్, పోలీస్ అధికారాలు, శాంతి భద్రతలు కలెక్టర్ చూసుకుంటాడు. ఇక్కడ ఈ రెండు అధికారాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు అధికారాలు కూడా కలెక్టర్ దగ్గర ఉండడానికి వీల్లేదు. వీటిని మనం వేరుపరిస్తేనే నిరంకుశతత్వం ఉండదని గ్రహించి ఈ మ్యాజిస్ట్రేటు, పోలీస్ అధికారాలు ఈ రెండు కూడా ఆ జిల్లాకి ఒక న్యాయాధికారిని పెట్టి, అంటే జడ్జి అనమాట, ఒక జడ్జిని పెట్టేసి అతనికి అప్పగించడం జరిగింది. ఇలా చేసింది ఎవరంటే ఎవరు చేశారు, ఎవరి పాలనా కాలంలో చేశారు ఇది మొత్తం కూడా? మ్యాజిస్ట్రేట్ వ్యవహారాలు, పోలీస్ అధికారాలు ఇవన్నీ కూడా ఒక న్యాయాధికారి చేతిలో ఉండాలి, ఒక జడ్జికి ఉండాలి అన్న ఉద్దేశంతో కలెక్టర్ నుంచి వేరుపరిచింది ఎవరంటే కారెన్ వాలిస్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చేశాడనమాట. అంటే ఈ కలెక్టర్ వ్యవస్థ గురించి చాలా డెప్త్గా చదువుకోవాలి. నేను ఇవన్నీ కూడా పైనే చెప్తున్నానండి, ఇవన్నీ కూడా జస్ట్ ఓకేనా, చాలా పైనే చెప్తున్నాను ఇవన్నీ కూడా, కానీ లోపలికి వెళ్తే చాలా డెప్త్గా చదువుకోవాలి. అలానే నెక్స్ట్ భూమి శిస్తు విధానం, ఆనాటి కాలంలో ఉన్న భూమి శిస్తు విధానం. భూమి శిస్తు విధానంలో ఏమేమి ఉన్నాయి? శాశ్వత శిస్తు విధానం, దీన్నే జమీందారు విధానం అంటారు, మనకి గ్రూప్ 2లో కూడా వచ్చింది పెట్టు. అలానే రైత్వారీ విధానం, అలానే నెక్స్ట్ మహల్వారీ విధానం. ఇలా మనకి 3 రకాలైన భూమి శిస్తు విధానాలు ఉండేవి అప్పుడు. అయితే ఈ జమీందారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఏ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు, రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, రైత్వారీ విధానం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారు,
రైతువారీ విధానం ప్రధాన లక్షణాలు ఏంటి, అలానే మహల్వారీ పద్ధతి, దీన్నే గ్రామవారీ విధానం అని కూడా అంటారు, దీనిని ఎవరు ప్రవేశపెట్టారు, ఓకే, అలానే ఇందులో దీనికి సంబంధించిన భూమిని ఎన్ని రకాలుగా చూసేవాళ్ళు, ఇవన్నీ కూడా చదువుకోవాలి. అలానే వీటిలో నుంచి కంపల్సరీగా బిట్ వస్తుంది. ఓకే, అలానే మనకి ఈ కంపెనీ పాలనలోనే న్యాయ విధానం ఏ విధంగా ఉండేది, అలానే ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. సో అట్లా ప్రవేశపెట్టడం వల్ల క్రైస్తవ మిషనరీలు కూడా ఏర్పడ్డాయి. సో క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా ఏర్పడ్డాయి, క్రైస్తవ మిషనరీలకు సంబంధించి మనం ప్రతి విషయాన్ని కూడా చదువుకోవాలి. అలానే చార్లెస్ వుడ్ నివేదిక ఏదైతే ఉందో అది చదువుకోవాలి, హంటర్ నివేదిక ఏదైతే ఉందో అది కూడా చదువుకోవాలి. అంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, అలానే మనకి ఇవి చూడండి ఒకసారి, కంపెనీ పాలనలో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో కూడా చదువుకోవాలి. అలానే మనకి 1858 ఎవరి పాలన వస్తుంది, 1858 అంటే రాజు లేదా రాణి పాలన స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ దీని తర్వాత థామస్ మన్రో. అంటే ఇప్పుడు ఏంటి, కంపెనీ వారి పాలనలో, ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పాలనలో మనకి కొంతమంది ఆంగ్లేయ అధికారులు ఉన్నారు. అది కూడా ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతంలో మన్ననలు, అంటే ప్రజల మన్ననలు అందుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు గురించి కంపల్సరీగా బిట్స్ వస్తాయి ఇందులోని, ఈ చాప్టర్లోనే భాగం ఇదంతా కూడా. ఉదాహరణకి థామస్ మన్రో గురించి కంపల్సరీగా 1 or 2 బిట్స్ ఖచ్చితంగా దిగుతాయి. ఎందుకు ఇతని గురించి చదువుకోవాలి ఇక్కడ అంటే, మన్రో గురించి మనం ఎందుకు చదువుకోవాలంటే, ఈయన ప్రయోగాత్మకంగా రైత్వారీ విధానాన్ని మొదటిగా ప్రవేశపెట్టింది ఇతనే. ఇక్కడ బారామహాల్లో ప్రవేశపెట్టింది ఇతనే. తర్వాత సర్కార్ జిల్లాలకి, అంటే మన సర్కార్ జిల్లాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కలెక్టర్గా పనిచేశాడు. అలానే దత్త మండలాలపై కూడా కలెక్టర్గా థామస్ మన్రో పనిచేశాడు. ఇప్పుడు 1800 నుంచి 1807 వరకు దాదాపు 7 సంవత్సరాల పాటు కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి దత్త మండలాల మీద. అలానే రాయలసీమలో వేలం వేసే పద్ధతిని తొలగించి, రాయలసీమలో అంతకుముందు వేలం వేసే పద్ధతి ఉండేది, ఏది పన్నులు వసూలు చేసుకొని ఇదంతా కూడా, దాన్ని తొలగించి రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది కూడా ఈయనే. అలానే రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో దత్త మండలాలలో 1807లో ప్రవేశపెట్టాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక విషయం చెప్పాలంటే, ఇన్ని చాలా అంశాలు ఉన్నాయి ఇతని గురించి. ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఈయన మరి ఆంగ్లేయుడు అయినప్పటికీ కూడా హిందూ మతాభిమాని. గుర్తుపెట్టుకోండి, హిందూ మతాభిమాని. హిందూ మతం అంటే చాలా ఇష్టం ఇతనికి. ఎలా సార్ అంటే, ఇప్పుడు మన మంత్రాలయం ఉంది కదా, మంత్రాలయం అంటే ఎవరు గుర్తుకొస్తారు, రాఘవేంద్ర స్వామి. సో రాఘవేంద్ర స్వామికి అక్షంతలు సమర్పించి హిందూ మతాభిమానిగా పేరు తెచ్చుకున్నాడు ఇతను. చూడండి ఒకసారి, ఆ రోజుల్లోనే రాఘవేంద్ర స్వామికి అక్షంతలు సమర్పించాడు. అలానే తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద గంగాలాన్ని సమర్పించాడు ఇతను. పెద్ద గంగాలం ఇప్పుడు కూడా ఉంది ఆ పెద్ద గంగాలం. ఓకేనా, దాన్నే మామూలుగా మన్రో గంగాలం అని కూడా అంటారు దాన్ని, ఎందుకంటే ఈయన ఇచ్చాడు కాబట్టి. అలానే మనకి కడపలో జమ్మలమడుగు అనే ప్రాంతంలో రామేశ్వరాలయం అని ఉంది, చాలా పాపులర్. ఆ రామేశ్వరాలయం కూలిపోతే దాన్ని పునర్నిర్మాణం చేసిన వ్యక్తి కూడా థామస్ మన్రో. అలానే ఇదే కడపలో, వైఎస్ఆర్ కడపలో పెద్దచ్చిపల్లి అని చెప్పేసి ఊరుంది. అక్కడ మనకి 2 గుళ్ళు ఉంటాయి, అగస్త రామేశ్వరాలయం, అలానే చెన్నకేశ్వరామాలయం అని మనకి 2 గుళ్ళు ఉంటాయి. వాటికి కూడా మరమ్మతులు చేయించాడు. అగస్తేశ్వరాలయం, అలానే చెన్నకేశ్వరాలయం అని 2 గుళ్ళు ఉన్నాయి, వాటికి కూడా మరమ్మతులు చేసిన వ్యక్తి థామస్ మన్రో. అందుకని హిందూ మతాభిమాని ఈయన థామస్ మన్రో. ఇలాంటివి వాటి గురించి మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. అలానే సర్ ఆర్థర్ కాటన్ అంటే మనకి గుర్తొచ్చే బుల్లెట్ పాయింట్స్ ఏంటి, రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టవలసిన అవసరాన్ని మొదటిసారిగా ఈయనే తెచ్చాడు. రెవెన్యూ బోర్డుకి సూచించి, అప్పుడున్న రెవెన్యూ బోర్డుకి సూచించి, ఇదిగో ఇది కట్టడానికి ఇదిగో ఇంత ఖర్చు అవుద్ది అని చెప్పిన వ్యక్తి ఇతనే. అలానే 1847 నుంచి 1852 వరకు నిర్మాణం పూర్తి చేశాడు ఇతనే పూర్తి చేశాడు.
ఇదే కదా ఈరోజు మనం చెప్పుకునే ధవళేశ్వరం ఆనకట్ట ఏదైతే ఉందో, నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు. ఈ యొక్క ప్రాంతంలో, ఈ రాజమండ్రి ప్రాంతంలో, ఈ ధవళేశ్వరం దగ్గర ఉన్న ఈ ఈ ప్రాంతంలో గ్రామాలలో ఉన్న ప్రజలు, మామూలు ప్రజలు ఎలా అంటే ఇతన్ని ఎంతగా ఆదరిస్తారంటే, వాళ్ళ తల్లిదండ్రులకి పిండం పెడతారు కదా, ఏది వాళ్ళు చనిపోయిన రోజు లేకపోతే ఇట్లాంటివి మొత్తం కూడా. అయితే సర్ ఆర్థర్ కాటన్కి కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు సమానంగా పిండం పెడతారంట ఇతనికి. అంటే ఎంతగా ఆరాధిస్తారో చూడండి ఒకసారి. ఓకేనా, అందుకనే ఇతన్ని ఏమని పిలుస్తారు, అపర భగీరథుడు అని పిలుస్తారు. అలానే కాటన్ దొర అంటారు, మనం చెప్పుకున్నాం కదా, కాటన్ దొర అని పిలుస్తారు. అంత ఇదనమాట. అలానే నెక్స్ట్ ఏంటి, మన ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ గురించి వారు మాట్లాడుకుంటే మొదటిగా గుర్తుకొచ్చే వ్యక్తి సిపి బ్రౌన్. అటకల మీద నిద్రపోతున్న తాటాకు ప్రతుల బూజు దులిపి వాటికి ముద్రణా భాగ్యం కల్పించిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్. చాలా గ్రేట్ అనమాట సిపి బ్రౌన్ అంటే. తెలుగు భాషగా పట్టం కట్టిన వ్యక్తి. దాదాపుగా 2000 వేమన పద్యాలను సేకరించి ఎక్కడెక్కడో తాటాకు ప్రతుల్లో ఉన్న వేమన పద్యాలు వాటిని సేకరించి 693 పద్యాలని ద వర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతోటి ఆంగ్లంలోకి అనువదించాడు. అంతటి మహోత్తరమైన వ్యక్తి ఇతను, అచ్చు వేయించిన వ్యక్తి. అలానే తొలి తెలుగు నిఘంటువు, మనకి డిక్షనరీల గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ నిఘంటువు ఏదైతే ఉందో ఏనే ప్రచారంలో తీసుకొచ్చాడు. ఇలాంటివి సిపి బ్రౌన్ చేశాడు 1887 ఆ ప్రాంతంలో. వీళ్ళతో పాటు కల్నల్ మెకంజీ, అలానే బెంజమిన్ షూల్జ్, అలానే మనం ఇంకా మరి జిఎన్ టేలర్, ఇలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే వీళ్ళు ఏంటంటే వీటి గురించి పక్కాగా వస్తూ ఉంటుంది, ఇవి చదువుకోవాలి. ఇక తర్వాత నెక్స్ట్ ఇదే చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునర్జీవనం. ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునర్జీవనం అంటే మొదటిగా గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఓకేనా, కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈయనే మొదటిగా గుర్తుకొస్తారు. అసలు కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంటే సాంస్కృతిక పునర్జీవనం. సాంస్కృతిక పునర్జీవనం అంటే ఎవరు గుర్తుకు రావాలి, వీరేశలింగం పంతులు గారు గుర్తుకు రావాలి. అయితే ఈ ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునర్జీవనాన్ని మనం 3 దశల్లో చెప్పుకోవాలి. 3 దశల్లో మనం చెప్పుకోవాలి, అంటే 3 భాగాలుగా విభజించవచ్చు. ఏమేంటి అవి? కందుకూరి వీరేశలింగం పంతులు గారి ముందు యుగం, అంటే ఈయన కంటే ముందు ఎవరైతే ఉన్నారో వారు గురించి. అలానే సెకండ్, కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగం, ఈయన ఉన్నప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఈయనతో పాటు వాళ్ళ గురించి. అలానే కందుకూరి వీరేశలింగం పంతులు గారి తదనంతర యుగం, ఈయన చనిపోయిన తర్వాత కూడా ఈయన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది వచ్చారు ఈయనలాగే తయారవుదామని, వాళ్ళ గురించి. ఇట్లా మనం 3 రకాలుగా విధించుకొని చదువుకోవాలి. వీరేశలింగం పంతులు గారి ముందు యుగం అంటే ఎవరెవరు వస్తారు సార్? ఈయనకంటే ముందుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏనుగుల వీరస్వామి కానీ, అలానే గాజుల లక్ష్మీ నరసింహశెట్టి కానీ, అలానే సామనేని ముద్దు నరసింహనాయుడు కానీ, లేకపోతే కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కానీ, వెన్నెలకంటి సుబ్బారావు కానీ, మరి ఆత్మూరి లక్ష్మీ నరసింహం కానీ, మరి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, లెక్కేసుకుంటూ చాలా ఉన్నారు. పరవస్తు వెంకటాచార్యుల గురించి కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలానే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగం అంటే కందుకూరి వీరేశలింగం గారి గురించి పూర్తిగా మనం చదువుకుంటాం. ఆయన జననం ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, భార్య ఎవరు, అలానే మరణించింది ఎప్పుడు, తర్వాత వీరేశలింగం గారి బిరుదులేంటి, తర్వాత ఈయన ప్రారంభించిన పత్రికలు ఏంటి. ఓకేనా, చాలా పత్రికలు ఉన్నాయి. అలానే ఇతని గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఈయన స్త్రీ విద్య అంటే ఇతని గురించి కూడా నేరుగా మనకి గ్రూప్ 1లో బిట్ వచ్చింది కదా, స్త్రీ విద్య గురించి, పంతులు గారి ప్రేరణతో ఏర్పడిన సంస్థల గురించి కానీ, అలానే ఈయన రచనల గురించి కానీ, ఈయన రాసిన నాటకాలు చాలా ఇంపార్టెంట్. సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలు ఈయనే రాశాడు. అలానే భక్త ప్రహ్లాద లాంటి నాటకాలు ఇప్పుడు కూడా వేస్తున్నారంటే ఈయనే. అలానే మరి శతకాలు, మార్కండేయ శతకం, గోపాల శతకం, ఇలాంటి శతకాలు రాశాడు ఇలాంటివి. అలానే మరి చాలా గ్రంథాలు రాశాడు ఇతను మొత్తం కూడా. ఇతని గురించి పూర్తిగా చదువుకుంటాం. అలానే ఈయనతో పాటుగా
ఈయనతో పాటుగా వెంకటరత్నం నాయుడు ఉండేవాడు. ఆయన కూడా గురించి మనం చెప్పుకుంటాం. ఓకే. దేశిరాజు పెద్ద బాపయ్య గురించి, వావిలాల వాసుదేవ శాస్త్రి గురించి, అలానే గురజాడ అప్పారావు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా గురజాడ అప్పారావు అంటే ఇంకా కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎలానో గురజాడ అప్పారావుల అలా. సో వీళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలానే కందుకూరి వీరేశలింగం గారు చనిపోయిన తర్వాత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఉన్నవ లక్ష్మీనారాయణ, అలానే మరి బసవరాజు అప్పారావు, ఇట్లాంటి వాళ్ళు, మరి నండూరి వెంకట సుబ్బారావు, ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకుంటాం. అంటే వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. వీటిలో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి చూడండి, ఒకసారి ఒక ప్రశ్న చూడండి ఇక్కడ. ఈ పత్రికని గాజుల లక్ష్మీ నరసింహశెట్టి స్థాపించాడు. ఈ పత్రిక బ్రిటిష్ ప్రభుత్వ విధానాల వలన ప్రజలు పడే బాధలని గురించి తిరిగి బ్రిటిష్ ప్రభుత్వానికే వివరించడానికే కృషి చేసింది. ఏంటి ఆ పత్రిక పేరేంటి? సత్యవాదిని, సత్య సంవర్ధిని, క్రీసెంట్, అలానే వాయిస్ ఆఫ్ ప్రోగ్రెస్. ఏంటి దీని ఆన్సర్ ఏంటి? ఎన్నోసార్లు వచ్చింది ఆన్సర్ ఏంటి? క్రీసెంట్. ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ అనేది వాడుకోవాలండి. మనం ఎగ్జామ్లో కూడా ఎలిమినేషన్ మెథడ్ అనేది వాడుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, సత్యవాదిని కాదు, అలానే సత్య సంవర్ధిని కాదు, వాయిస్ ఆఫ్ ప్రోగ్రెస్ కూడా కాదు. ఈ మూడు కూడా ఎవరి యొక్క రచనలు? చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకున్న వీరేశలింగం పంతులు గారి యొక్క రచనలు, అంతేనా? ఆయన యొక్క రచనలు. కాబట్టి ఏది కాదో మనం ఎలిమినేషన్ చేస్తే వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు అట్లా. సో క్రీసెంట్. అలానే ఇంకా ఇది చూడండి ఒకసారి, అంటే ఎంత డెప్త్గా అడుగుతాడు, ఎంతగా మనం డెప్త్గా చదువుకోవాలనేది గురించి చెప్తున్నాను. గురిజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలో కింది పాత్రలు వారి యొక్క స్వభావాలు సరైన జతలను గుర్తించండి. గిరీశం, అలానే మధురవాణి, రామప్ప పంతులు, బుచ్చమ్మ. ఆ నాటకంలో కన్యాశుల్కం నాటకంలో పాత్రల పేర్లు, అలానే వారి యొక్క స్వభావాలు పక్కనే ఇచ్చాడు. అయితే వీటిలో ఏవి సరైనవి కావు అనేది మనం చూసుకోవాలి. గిరీశం, ఆ నాటకంలో గిరీశం అనే పాత్ర, అతను అక్షరాస్యుడైన వంచకుడు, కరెక్టే. అలానే మధురవాణి సంస్కారం గల వేశ్య, ఆమె వేశ్య అయినప్పటికీ కూడా సంస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా కరెక్టే. అలానే ఇదే నాటకంలో రామప్ప పంతులు అనేవాడు ఉండేవాడు. ఆయన డాంబికాలు బలుగుతూ ఉంటాడు. సో కాబట్టి డాంబికుడు కరెక్టే. అలానే ఒక వితంతు ఉంటుంది, ఆ వితంతు యొక్క కష్టాలు కూడా దానిలో రాశాడు. ఆమె పేరు బుచ్చమ్మ. కాబట్టి అన్నీ కూడా సరైనవే. మరి ఇలాంటి ప్రశ్నలే కదా మనకి గ్రూప్ 2, గ్రూప్ 1లో లాంటివి ఇచ్చినవి. ఇలా మనకి ఇస్తూ ఉంటాడు. అలానే ఇంకా ఎలా ఇస్తూ ఉంటాడు? ఉన్నవ లక్ష్మీనారాయణ గురించి సరికాని, అంటే నాట్ కరెక్ట్, సరికాని అంశాన్ని లేదా అంశాలని గుర్తించండి అంటున్నాడు ఉన్నవ లక్ష్మీనారాయణ గురించి. చూడండి ఒకసారి, గుంటూరులో శారదానికేతన్ అనే విద్యాలయాన్ని స్థాపించాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో శారదానికేతన్ అనే విద్యాలయాన్ని స్థాపించాడా లేదా? కరెక్టే. అలానే నేను అనే పేరుతో తన ఆత్మకథని రాసుకున్నాడు, మనకు తెలియదు. మనోరమ అనే పత్రికను నడిపాడు, తెలియదు. మాలపిల్ల అనే నవలు రాశాడు, ఇది కూడా కరెక్టే. కాబట్టి చూడండి, సరికాని అంశాలు అన్నాడు ఇక్కడ. ఎగ్జామ్లో చాలామంది తప్పులు చేశారు. సరి అయిన అంశాలు అడుగుతున్నాడా, సరికాని అంశాలు అడుగుతున్నాడా చూసుకోవాలి. సరికాని అంశాలు అడుగుతున్నాడు కాబట్టి మనకి ఏది కరెక్టు? ఇక్కడ 2, 3 అనేది కరెక్ట్ కదా, ఇదే కదా ఆన్సర్. 2, 3 అనేది ఇది ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను అనే పేరుతో తన ఆత్మకథని రాసుకున్న వ్యక్తి ఎవరు అంటే బసవరాజు అప్పారావు. నేను అనేది ఉంటుంది, బసవరాజు అప్పారావు. అలానే నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నాడు ఇక్కడ, మనోరమ అనే పత్రికను నడిపాం. మనోరమ అనే పత్రిక ఇప్పటికి కూడా ఫేమస్సే. ఆ పేరంటేనే వెంటనే గుర్తుకొచ్చేది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. మనోరమ అనే పత్రికను నడిపింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. సో కాబట్టి ఇదే కదా. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ అనేది వాడుకోవాలి. ఎలిమినేషన్ మెథడ్ వాడితే మనం ఈజీగా గుర్తుపెట్టగలం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్లా మనకి డెప్త్గా చదువుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఉన్న 5 చాప్టర్స్లో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్లో మనం చెప్పుకుంటుంది థర్డ్ చాప్టర్. అయితే ఈ థర్డ్ చాప్టర్ అనేది చాలా లెంగ్తీగా ఉంటుంది.
ఉన్న 5 చాప్టర్లో కూడా ఇదే లెంగ్తీ. అండ్ దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ కూడా ఇదే, ఈ థర్డ్ చాప్టరే. అయితే ఇక్కడ థర్డ్ చాప్టర్ నుంచే నాకు తెలిసి 20కి పైగా, 25 రావచ్చు, 26 రావచ్చు, 20కి పైగానే వస్తాయి, ఇన్ని మార్కులు వస్తాయి. సో కాబట్టి మనం రేపటి నుంచి టెస్ట్ సిరీస్లో ఈ థర్డ్ చాప్టర్ అనేది మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం కదా. సో దానిలో భాగంగానే మనం చదువుకోవాలి కాబట్టి వెంటనే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రిలిమ్స్లో చదువుకున్నాం కాబట్టి వెంటనే ఈ చాప్టర్ని పట్టుకుంటే వెంటనే అయిపోగొట్టుకోవచ్చు. సో కాబట్టి చూసుకోవచ్చు. అయితే ఇందులో మరికొన్ని అంశాలు ఉన్నాయి థర్డ్ చాప్టర్లో. సో అవి మనం నెక్స్ట్ క్లాస్లో నేను వెంటనే చెప్పేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.